కుతంత్రాలు పన్ని గెలిచానని విర్రవీగకు. ఎందుకంటే అధర్మంతో పొందిన విజయం నీ పతనానికి ఆరంభం మాత్రమే. ఈ రోజు నువ్వు రహస్యంగా పన్నిన పన్నాగాలు రేపు 10 మంది ముందు బయటపడక మానవు. ఆనాడు నువ్వు చేసిన మోసం నిన్ను అందరికీ దూరం చేసి ఒంటరిని చేస్తుంది. నేను బాగుంటే చాలు ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలనుకోవడం అంటే నీ వినాశనాన్ని నువ్వే కోరుకున్నావని అర్థం. కాలం ఎవ్వరినీ వదిలిపెట్టదు. మోసాలు చేసేవారు ఎప్పటికైనా ఒంటరిగానే మిగిలిపోతారు. 10 మంది మెచ్చేలా బతకాలి, 10 మందిని ఏడిపించేలా కాదు. 10 మందిలో నిన్ను అవమానాల పాలు చేసేది నీ శత్రువు కాదు, నువ్వు రహస్యంగా చేసే నీచమైన పనులే. గుర్తించుకో, గోడలకు కూడా చెవులుంటాయి, నిజానికి ఎప్పుడూ రెక్కలుంటాయి. స్వార్థంతో ఎదుటి వారిని నాశనం చేయాలనుకుంటే ఆ విషం తిరిగి నీకే చేరుతుంది. గెలుపు అంటే 10 మందిని ఓడించడం కాదు, 10 మంది మనసును గెలుచుకోవడం. కుతంత్రాలతో వచ్చే గెలుపు తాత్కాలికం, కానీ దానివల్ల వచ్చే అవమానం మాత్రం శాశ్వతం.